నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జిల్లా వ్యాప్తంగా గురువారం గణేష్ నిమజ్జనాలు। అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ కమిటీ నిర్వాహకుల పిలుపు। తోరంగి గ్రామ పంచాయతీలో అవినీతి ఆరోపణలపై స్పందించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశం। భీమడోలులో వాడవాడల వినాయక చవితి మహోత్సవాలు। అన్న సమరాధనకు సహకరించాలంటూ కమిటీల విజ్ఞప్తి। మూగజీవుల ఆకలి తీర్చడానికి సహకరించండి ప్రజలను కోరిన భీమడోలు మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వద్దినేటి సత్యసాయి। కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు వేడుకగా జరుపుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసింది। గురువారం ఉదయం తిమ్మాపురం, అచ్చంపేట, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల్లోని చవితి మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు। సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్తో పాటు సముద్ర తీరంలోకి జిల్లా వ్యాప్తంగా తుని, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట మండలాలు, పట్టణాల నుంచి భారీ గణేశ విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయన్నారు। రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ అధికారులకు ట్రాఫిక్ నియమాలకు నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు। రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా నిమజ్జన ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు। శుక్రవారం నుంచి సముద్ర తీరంలో నిమజ్జనాలు చేపట్టినట్టు తెలిపారు। కాకినాడ రూరల్లో అదేవిధంగా కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, పెద్దాపురం, అన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం ఉన్నక ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది। దీని మీద నగర గణేశ ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారా మరి కలెక్టర్ షణ్మోహన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు, అదేవిధంగా ఎస్పీ పాటిల్ గారు, డిఎస్పీ విష్ణుతేజ గారు వీరందరి యొక్క సమన్వయంతో ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి ఇక్కడ యూటర్న్లో ఒక రోడ్డు మార్గాన్ని, భారీ ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, విగ్రహాలను సముద్ర తీరం లోపలికి వెళ్ళి కలపడానికి బోట్లు, సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ, అదేవిధంగా అంబులెన్సులు, వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేశ ఉత్సవ సమితి ప్రభుత్వం బాగా త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది। కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని, వృద్ధులను తీసుకురావద్దు, మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు రావాలి। మరి సకుటుంబ సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఎటువంటి అపశృతులకి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మానకొండయ్య గారు ఇప్పటికే నగర వ్యాప్తంగాను, రూరల్ వ్యాప్తంగాను ఈ రోజున మండపాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది। పెద్ద ఎత్తున కాకినాడ నగరం మరియు రూరల్ అనేక ప్రాంతాల్లో పందిర్లు పెట్టి 9 రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి పందిర్లందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది। మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతోటి, విద్యుత్ అలంకరణలతోటి ఊరేంపుగా రావాలని కోరుతున్నాం। ఎన్టీఆర్ బీచ్, సూర్యారావుపేట బీచ్ వద్ద జరగనున్న విగ్రహ నిమజ్జనాలు ఆ గణనాయకుడిని 9 రోజులు పూజ చేసి 10వ రోజున సోమవారం 16వ తారీఖున నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్క గణనాయకుడిని కూడా కార్యోన్ముఖుల్ని చేసి ఇక్కడికి బీచ్ వద్దకు తీసుకువచ్చే విధంగా చాలామంది అందరూ కూడా కమిటీ నిర్వాహకులందరూ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది। కాకినాడ మండలం తోరంగి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శి బిల్ కలెక్టర్ల అవినీతి ఆరోపణలపై అధికారులు స్పందించారు। టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బితి ఫణేశ్వరరావు ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులను ఆదేశించారు। ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి
పిడుగు పాండురంగారావు బిల్ కలెక్టర్ వీరబాబుల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు. ఒకే పంచాయతీలో సుమారు 12 ఏళ్లు సుదీర్ఘంగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్ వీరబాబును ఎందుకు బదిలీ చేయడం లేదో చెప్పాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలలో కాకినాడ రూరల్ మండలం తోరంగి పంచాయతీలో నాన్ లేఅవుట్లో ప్లాన్ ఇచ్చి ఇల్లు కట్టించిన సందర్భంలోనూ, అదేవిధంగా పంచాయతీ ఈఓ గారు ఇక్కడ ప్లాన్ కావాలంటే డబ్బులు కావాలనే అవినీతి మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే తోరంగి పంచాయతీ బిల్ కలెక్టర్ గారు సుమారు 12 ఏళ్ళగా ఇక్కడ ఉన్నారు. 12 ఏళ్ళుగా లాంగ్ స్టాండ్ ఇక్కడే ఎందుకు ఉండాలనేటువంటి అంశం కూడా నేను లేవనెత్తి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఇవాళ డిపిఓ గారు ఇక్కడికి ఎంక్వైరీకి రావడం జరిగింది. తోరంగి పంచాయతీలో నన్ను రమ్మని నాకు నోటీస్ పంపించారు. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను క్లియర్గా ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఇందులో సర్వే నెంబరు 65/2, 66/1, 67/4 సర్వే నెంబర్లో ఒక నాన్ లేఅవుట్ జరిగింది. దానికి అప్పట్లో ఎల్ఆర్ఎస్ కూడా కట్టలేదు. ఎల్ఆర్ఎస్ కట్టిన దాంట్లో ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ప్లాన్ కావాలంటే కంపల్సరిగా వాళ్ళు బెటర్మెంట్లు కట్టించుకుని ఇవ్వాలి. కానీ కట్టి ఉండొచ్చు. కానీ నువ్వు నాన్ లేఅవుట్లో ఇల్లుకి పర్మిషన్ పెట్టుకుంటే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే ప్లాన్ ఇచ్చేసావు. మరి ఎల్ఆర్ఎస్ కట్టినటువంటి లేఅవుట్ ఎలా డిస్మాంటిల్ చేసావు? ఎందుకు కూలగొట్టావు? సిమెంట్ రోడ్డు తీసేసావు నువ్వు. అది నా వాదన. ఆయన అంటాడు ఈఓ గారు, నాకు గత గవర్నమెంట్లో నోటీస్ వచ్చిందండి, గుడా నుంచి కూల్చేశాను అంటే గత గవర్నమెంట్లో నోటీస్ వస్తే, ఎలక్షన్ ముందు నోటీస్ వస్తే, ఎలక్షన్ జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన డిస్మాంటిల్ చేశారట. మేము మొన్నటిదాకా ఏమన్నాం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిస్మాంటిల్ ప్రభుత్వం, కూల్చే ప్రభుత్వం, నువ్వు ఈ రాష్ట్రంలో పనికిరావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని మేము తిట్టడం జరిగింది. ప్రజల తరఫున ప్రశ్నించడం జరిగింది. మరి అదే విధానాన్ని మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎవరి అనుమతితో కూల్చారు? అంటే అదే ప్రభుత్వం, కూల్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అని జనాలకు చెప్పడానికి కూల్చారా? అదే మీరు ఎవరి ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మీరు కూల్చారా, లేదా మా ఎమ్మెల్యే గారు చెప్తే కూల్చారా? అది నేను వారలుగా కూడా అడగడం జరిగింది. నేను ఫస్ట్లో గ్రీవెన్స్లో ఇచ్చింది కంప్లైంట్ ఏమో డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించింది. ఇది కేవలం డైరెక్ట్గా నేను ఇంకా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం, ఆయన వెంటనే స్పాట్లోనే దాన్ని రెఫర్ చేసుకోవడం, అదే సేమ్ పిటిషన్ తోటే ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే మరి వాళ్ళు ఎందుకు వేసారో గణేశ్వరరావు గారు ఆయన ఒక కంప్లైంట్ పెట్టారు. ఒక బిల్లు కలెక్టర్ 11 సంవత్సరాలు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది. అతనికి ఏదో ఆర్డర్ లేకపోతే ఇక్కడ పని చేయరు కదా. గవర్నమెంట్ నుండి, అధికారుల నుండి ఆధారం లేకపోతే అతను పని చేయడు. ఇక్కడ ఆ విధంగా పని చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఒక నాన్ లేఅవుట్లో ఉన్న దానికి ఒక పర్మిషన్ ఇచ్చారు సెక్రటరీ గారు అనే. అది ఆయన దానికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టించుకుని దానికి పర్మిషన్ ఇచ్చారు. నాకు ఇప్పుడు ఏది అభియోగం వచ్చింది దాని మీదే ఎంక్వైరీ. నేను వచ్చిన ఎంక్వైరీ వేరు, మీరు అడిగేది పేషెంట్స్ ఉన్నాయని ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదు కదా, నేను అలా ఏం ప్రమోట్ చేయలేను. మీరు ఏదన్నా ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలుసు ఆయన దేనిలోనో ఉన్నారనేది, అట్లా అంటున్నారనేది నాకు తెలుసు. లేకపోతే అందుకే నాకు ఎస్టేట్ భూమి ఎక్కడ ఉందా అనేది, అక్కడే పనిచేస్తారనేది నేను ఎలా చెప్తాను. ఎంప్లాయీస్ ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్తాను. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో వాడవాడల వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భీమడోలు పెరుమాళ్ల స్తంభం సెంటర్లోని శ్రీ మహాగణపతి 12వ వార్షికోత్సవాన్ని యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్వామివారి వద్ద 5 రోజుల పాటు ఉంచిన లడ్డు గ్రైండర్ లాటరీ రూపంలో డ్రా తీయగా గ్రామానికి చెందిన యొగ్గిన కమలాకర్ గెలుచుకున్నారు. ఆయనకు స్వామివారి లడ్డు గ్రైండర్ను నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముద్దాల అప్పారావు మాట్లాడుతూ భీమడోలు పెరుమాళ్ల స్తంభం యువత ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా స్వామివారి చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, ఫణి, అంజీ, నాగభూషణం, శ్రీరామ్ పాల్గొన్నారు. సెంటర్లో 12వ వార్షికోత్సవం మహాగణపతి ఉత్సవాల సందర్భంగా ఈ 12వ వార్షికోత్సవానికి ప్రజలు చాలామంది సహకరించారు. కుర్రోళ్ళందరూ కూడా ఈ పిల్లల స్తంభం యూత్ కుర్రోళ్ళు ఎంతో ఉత్సాహంతో ఈ 12వ వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా అలంకరించి స్వామివారికి దీప నైవేద్యాలు కూడా సమర్పించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించిన ఈ భక్తులకు, అలాగే యూత్ కుర్రోళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యూత్ కుర్రోళ్ళు కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని
12 సంవత్సరాల నుంచి కూడా ఈ త్రికోణ స్తంభం యూత్ కురవల్లో ఈ స్వామివారికి ప్రత్యేకించి విగ్రహం కానించి పూజలు కానించి లైటింగ్ కానించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యూత్ కుర కమిటీ కింద ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ కుర వాళ్ళు ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా 12 సంవత్సరాలు నిర్వహించారు. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా దివ్యంగా నిర్వహించినందుకు కమిటీ కుర వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాల్లో భాగంగా 19వ తారీఖు గురువారం రోజున 11 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు అత్యవసరంగా నిర్వహించిన డీసీసీ బ్యాంకర్ల సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2 పర్యాయాలు వచ్చిన అధిక వర్షాల వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో జూన్ మాసంలో 94 గ్రామాల్లో 9,918 రైతులు నష్టపోయారని అన్నారు. జూలై, ఆగస్టు మాసంలో 122 గ్రామాల్లో 6,050 రైతులు నష్టపోయారని, హార్టికల్చర్ 238 హెక్టార్లు 963 రైతులు నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులందరికీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు, యూబీఏ రీజనల్ హెడ్ టి సంగీత కుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, నాబార్డు డీడీఎం టి అనిల్ ఖాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. What is the importance of a older tenant farmer? వారు ఎంత నష్టపోతున్నారు, ఏదైనా కెలామిటీ వచ్చింది అంటే అసలు ఎంత పెట్టుబడి తీసుకొచ్చి పెట్టాలి, ఎంత వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు చేసేది లోన్ అనేది ఒక చిన్న హెల్ప్ అంతే. అది లేకపోతే వాళ్ళు ఇంకా హెవీ ఇంట్రెస్ట్ తెచ్చుకునేది ఉంటుంది. కాబట్టి ఇది అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి రివ్యూ little more in depth and in detail. Please pass on these instructions to all your concerned branch bankers. Everything already chestaro, I appreciate, thank them, but also others, everyone. Idi cheyalsina avasam chaala undi. Affected this from also. వాళ్ళకి అంటే కోలుకుని వెళ్ళి ముందుకు వెళ్ళాలని లేకుండా రెయిన్ పడింది, ఇన్హలేషన్ అవుతుంది. అది ఒకవేళ రెజొనేట్ చేయాలి అంటే దానికి ఒక 50 bags ఆఫ్ యూరియా ఎంత వెరీ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా బ్యాంకర్స్ కానీ అందరూ జోనల్ మేనేజర్స్ అందరూ ఒక సిబ్బంది మీరు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. భయపడ్డారు ఎఫెక్టెడ్ తీసుకున్నాం ఆల్సో. వాళ్ళకి అంటే కోలుకుని వెళ్ళి ముందుకు వెళ్ళాలని లేకుండా రెయిన్ పడింది, ఇన్హలేషన్ అవుతుంది. అది ఒకవేళ రెజొనేట్ చేయాలి అంటే దానికి ఒక 50 bags ఆఫ్ యూరియా ఎంత వెరీ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా బ్యాంకర్స్ కానీ అందరూ జోనల్ మేనేజర్స్ అందరూ ఒక సిబ్బంది మీరు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ వాట్ దే రిక్వెస్టింగ్ ఈస్ టు గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు repay this whatever loan they have taken in a period of 2 years. ఇది ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోన్ బారోవర్స్ అందరికీ కూడా అడిషనల్గా 25,000 రూపీస్ శాంక్షన్ చేయమని అడుగుతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.